పోలీసుని చంపేంతగా ఎదిగారు. అన్నిటికీ ఈ రోజుతో ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. వాళ్ళందరినీ నేను లేపిస్తాం. అసలే బడికి తలొంచడు కొనకడు అని పెడితే సాధించడు కవచమవసరమనలే ఇలా. కూతుర్ని కలవటానికి సిద్ధంగా ఉండండి. మోసం, దగ, కుట్ర. కళ్యాణిని అడ్డు పెట్టుకొని తను పెట్టిన కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి కళ్యాణికి ఈ విషయం చెప్పి ఎలా అయినా సరే ఆ అమ్మాయిని తప్పిస్తాను. అమ్మా కళ్యాణి, అమ్మా కళ్యాణి. సార్ సార్ మీరా? సార్ మీకు దండం పెడతాను సార్, తలుపు తెరవండి సార్, ప్లీజ్ సార్. నేను కుస్తీ పోటీలకు వెళ్ళడానికి హెల్ప్ చేయండి సార్, ప్లీజ్. నువ్వేం టెన్షన్ పడకమ్మా. నువ్వు ఇక్కడి నుంచి బయటపడడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. అవకాశమా? ఏంటి సార్ అది? నిన్ను వెతుక్కుంటూ మీ అమ్మా నాన్న మా ఇంటికి వచ్చారమ్మా. అవునా? అమ్మా నాన్న వచ్చారా? అవునమ్మా. అసలేం జరిగిందంటే మీ కూతురు నా మీద పెట్టిన కేసు మీరు విత్డ్రా చేసుకుంటానని మాటిస్తేనే మీ కూతురు ఎక్కడుందో చెప్తానని నేను మీకు మాటిస్తున్నాను. మా కూతురు కంటే ఏది ఎక్కువ కాదండి. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి ఈ కేసు విత్డ్రా చేసుకుంటాం. మా కూతురు ఎక్కడుందో చెప్పండి. అలా మా ఆవిడ మీ అమ్మా నాన్నతో కేసు విత్డ్రా చేయించుకోవడానికి పోలీసుల్ని కూడా పిలిపించబోతోందమ్మా. ఇంకాసేపట్లో పోలీసులు వస్తారు. వాళ్ళు రాగానే నీ సమస్యకు పరిష్కారం అయితే దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు రాగానే నన్ను ఈ గదిలో బంధించిన విషయం వాళ్ళతో చెప్పండి సార్. వాళ్ళే వచ్చి నన్ను కాపాడతారు. అయ్యో, బేబమ్ముండగా నిన్నీ గదిలో ఇరికించిన విషయం ఓపెన్ గా నేనెవరితోనూ చెప్పలేనమ్మా. చెబితే నాకు పుట్టగతులుండవు. ఈ స్వార్థపరుణ్ణి మన్నించమ్మా. అదేంటి సార్, నాకు హెల్ప్ చేస్తామన్నారు, ఇంతలోనే చేయలేను అంటున్నారేంటి సార్? నీకు ఖచ్చితంగా సహాయం చేస్తానమ్మా. కాకపోతే దానికి నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి సార్.